నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ఇజ్రాయెల్ ఇరాన్ భీకర పోరు. ఆసుపత్రులు, పౌరులే టార్గెట్ గా ఇరాన్ అటాక్స్. క్లస్టర్ బాంబ్స్ తో విధ్వంసం. ఆందోళనలో ప్రపంచ దేశాలు. ఇతర దేశాలు మౌనం వీడాలంటున్న రష్యా. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇరు దేశాలు పరస్పర దాడులతో దద్దరిల్లిపోతున్నాయి. పశ్చిమాసియా ప్రాంతమంతా బగ్గుమంటోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అణుయుద్ధం తప్పదేమోనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తీవ్ర హెచ్చరికలు చేస్తున్న రష్యా ప్రపంచ దేశాలు మౌనాన్ని వీడాలని సూచిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలై వారం దాటిపోయింది. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడుతుండగా ఇరాన్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్లోని ఓ ఆసుపత్రిపై ఇరాన్ క్షిపణిని ప్రయోగించింది. ఈ దాడిలో 71 మంది గాయపడగా అంతకు ముందు రోజే ఆ భవనం నుంచే పేషెంట్లను షిఫ్ట్ చేయడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ దాడి నేపథ్యంలో ఇరాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు ఇజ్రాయెల్ ప్రధాని. ఇక ఇజ్రాయెల్ ఇరాన్లోని అణుస్థావరాలపై బాంబులతో దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ క్లస్టర్ బాంబ్స్ ను ప్రయోగించింది. అంతేకాదు, తమ దేశం ఇటువంటి ఆయుధాలను ఉపయోగించడం ఇదే మొదటిసారని చెప్పింది. మొత్తంగా ఇరు దేశాల మధ్య యుద్ధం రోజురోజుకు మరింత తీవ్ర రూపాన్ని దాల్చుతోంది. మరోవైపు ఈ యుద్ధంలోకి అగ్రరాజ్యం కూడా అడుగు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇవ్వగా తాజాగా ఫ్లయింగ్ పెంటగన్ విమానం వాషింగ్టన్ డీసీకి చేరింది. దీంతో ఇరాన్ పై అమెరికా ప్రత్యక్ష యుద్ధానికి దిగబోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ఇరాన్ వార్లోకి అమెరికా సైనిక చర్యకి దిగితే చాలా ప్రమాదకరమని రష్యా భావిస్తోంది. అదే జరిగితే తీవ్రమైన ప్రతికూల పరిణామాలు సంభవిస్తాయని హెచ్చరికలు చేస్తోంది. ఈ మేరకు రష్యా విదేశాంగ అధికారి ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రోజుకి పరిస్థితులు ప్రమాదకరంగా మారుతుంటే ప్రపంచం మౌనంగా ఉండటం సరికాదని పేర్కొంది. కాగా ఇరాన్లోని బుషెహార్ అణు విద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు చేస్తే కనుక చెర్నోబిల్ తరహా పరిస్థితులు ఏర్పడతాయని రష్యా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అమెరికా రంగ ప్రవేశంతో ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి.